డిసెంబర్ 21వ తారీఖు వచ్చిందంటే చాలు వైసీపీ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే తమ ప్రీతమ నేత జగన్ పుట్టినరోజు కావటమే దీనికి కారణం. అభిమానులందరూ కూడా జననేత బర్త్డేను ఘనంగా జరుపుకుంటారు. ఏపీ సీఎం జగన్ జన్మదినం కావడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ నేతలు అభిమానులు విషెస్తో హోరెత్తిస్తున్నారు. పార్టీ కేడర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జగన్ తన జన్మదినం నాడు విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయనున్నారు. జగన్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇక సోషల్ మీడియాలో జగన్కు విశేష్ హోరెత్తుతున్నాయి. #HBD_YS జగన్ ట్యాగ్తో ట్విట్టర్ హోరెత్తుతోంది. పార్టీ నేతలు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ పుట్టినరోజు వేళ వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ ప్రకటన చేశారు. నెలకు ప్రస్తుతం ఇస్తున్న 5,000 రూపాయలకు అదనంగా మరో 750 రూపాయల చొప్పున ఇవ్వబోతోంది. దీంతో వాలంటీర్లకు 5,750 రూపాయలు గౌరవ వేతనంగా అందనుంది. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జీతం పెంచాలని వాలంటీర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజలకు మీరు చేస్తున్న సేవకు గౌరవంగానే దీన్ని చూడాలని, కాబట్టి ఇందులో ప్రతిఫలం ఆశించవద్దని జగన్ గతంలోనే వాలంటీర్లను కోరారు. దీంతో జగన్ చెప్పినట్టుగానే వాలంటీర్లు నడుచుకున్నారు. జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్థకు సమాజంలో మంచి మార్కులే పడ్డాయి. ప్రభుత్వం పథకాలని ఇంటింటికి తీసుకెళ్లడం, పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారులకు అందజేయటం, అర్హత ఉండి పథకాలు రాని వారికి ప్రభుత్వంతో చెప్పి పథకాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలతో వాలంటీర్లు మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో అయితే వాలంటీర్లు చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దీంతో మొదట్లో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్షాలే సైలెంట్ అయిపోయాయి.